హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బటర్ పన్నీర్ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నానండి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి. కర్రీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా పాన్ పెట్టేసుకుని దాంట్లో బటర్ని వేసేసుకుని, ఆ బటర్ కరిగిన తర్వాత పన్నీర్ పీసెస్ని వేసి ఒక 10 నిమిషాలు వేయించుకోండి. డీప్ ఫ్రై లాగా అస్సలు వేయించొద్దు. మసాలా దానికి పట్టదండి, అసలు కర్రీ బాగోదు. జస్ట్ 10 నిమిషాలు ఈ విధంగా వేయించుకుని, అవి వేగిన తర్వాత వాటిని అయితే తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే గిన్నెలో 2 లవంగ మొగ్గులు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 2 యాలక్కాయలు వేసేసుకుని, అవి వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలను అయితే ఈ విధంగా చీలుకుని వేసేసుకోవాలి. అలాగే 2 టమాటాలని, ఒక గుప్పెడు వరకు జీడిపప్పును కూడా వేసేసుకోండి. ఇవన్నీ ఒక 70% వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని అయితే పక్కన పెట్టేసుకోండి. చల్లార్చిన తర్వాత మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోవాలి. మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్లో ఇంకొంచెం బటర్ని అయితే వేసుకోండి. ఒక 2 స్లైసెస్ని అయితే వేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం కరిగిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీరా వేసేసుకుని, అది చిటపట్లాడిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీలుకుని వేసేసుకుని, అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న మిశ్రమం మొత్తం దీంట్లో వేసేసి గరిటెతో చక్కగా కలిపేసుకోవాలి. గరిటెతో కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్ సరిపడగా సాల్టు, కారం, పసుపు, అదంతా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎంతైతే కావాలో అంతైతే యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గరిటెతో కలిపేసుకోవాలి. ఫైనల్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకుని మరొకసారి గరిటెతో అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మరొకసారి గరిటెతో అయితే కలిపేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిన తర్వాత, ఆ కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా వేయించుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుని మసాలా అంతా పట్టేలాగా ఒకసారి అయితే గరిటెతో కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంతే వాటర్ని వేసుకుని మనమైతే ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉడికించినట్లయితే ఆయిల్ అది సపరేట్ అవుతూ ఉంటుందండి. అలా అవుతున్నప్పుడు మూత తీసేసి దాంట్లో కస్తూరి మేతిని కానీ కొత్తిమీర కానీ జల్లుకుని వేడివేడిగా రోటీల్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.